గవర్నర్ ప్రసంగం తప్పులు తడకది. ఎన్టీఆర్ భవన్ నుండి తీసుకొచ్చిన స్క్రిప్టే గవర్నర్ ప్రసంగంలో చదవటం జరిగింది అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో అన్నీ కూడా తప్పులు తడకే అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అనేది రాష్ట్రంలో పరిస్థితులను బట్టి గవర్నర్ తెలుసుకుని మాట్లాడాలి. కానీ గవర్నర్ అలా కాకుండా ఎన్టీఆర్ భవన్ నుండి తీసుకొచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివి వినిపించి వెళ్ళిపోయాడు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతుంటే దాని గురించి ఆయన ప్రస్తావించలేదు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేసి ప్రైవేటీకరణ చేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే ఒక్క మాట కూడా గవర్నర్ ప్రసంగంలో మాట్లాడలేదు. రాష్ట్రంలో వ్యవసాయదారులకు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులు రోడ్లెక్కి వాళ్ళు నినాదాలు చేస్తుంటే ఆకలి మంటలతో, ఆకలి బాధలతో వాళ్ళు సమస్యలను రోడ్డుపైకి వచ్చి చెబుతుంటే వాళ్ళ బాధల గురించి గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా మాట్లాడలేదు. కరెంటు ఛార్జీల రేట్లు విపరీతంగా పెంచారు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో వస్తున్నవి ఏమీ ఇప్పుడు రాకపోయినా సంక్షేమం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరిపాలన గొప్పగా ఉందన్నారు. ఇది ఎన్టీఆర్ భవన్ స్క్రిప్టే తప్ప గవర్నర్ సొంతంగా మాట్లాడింది లేదు అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి గవర్నర్ ప్రసంగంపై నిరసన వ్యక్తం చేసి వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఒక గవర్నర్ ప్రసంగం ఎలా ఉండాలంటే రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని సొంతంగా గవర్నర్ ప్రసంగం చేసేటట్లు ఉండాలి. అప్పుడు మన భారత రాజ్యాంగానికి, భారతదేశ చట్టాలకి, భారతదేశ న్యాయ వ్యవస్థకు అన్నిటికీ కూడా గౌరవం లభిస్తుంది. కానీ గవర్నర్ ప్రభుత్వం చెప్పినట్లు ప్రభుత్వ స్క్రిప్ట్ని చదివేసి వెళ్ళిపోతే దానికి అర్థం ఉండదు, ఆ ప్రసంగానికి విలువ కూడా ఉండదు. అలాగే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ని వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండా గవర్నర్ ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు అన్నది ప్రతిపక్షాల వాదనే కాదు, రాష్ట్రంలో మేధావుల వాదన. ఎవరు మాట్లాడినా ఇదే చెప్తారు. ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వచ్చే సంక్షేమం ఈ ప్రభుత్వంలో లేదు. నంబర్ 1, ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎన్నికలలో ఇచ్చిన తప్పుడు మాటలు, తప్పుడు హామీలు, రాష్ట్ర అప్పులపైన ఒక్క మాట కూడా లేదు గవర్నర్ ప్రసంగంలో. పోనీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో ఎంత అప్పు చేశారు, ఒక్క మాట కూడా లేదు. పోనీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఒక్క మాట కూడా లేదు. పోనీ ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై జరుగుతున్న దాడుల గురించి ఒక్క మాట కూడా లేదు. పోనీ వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర గురించి ఒక్క మాట కూడా లేదు. మరి ఎందుకు గవర్నర్ ప్రసంగం? వాస్తవ పరిస్థితులు అంచనా వేయకుండా గవర్నర్ ప్రసంగం చేసి ఏం లాభం? గవర్నర్ అంటే జస్ట్ ప్రభుత్వం ఇచ్చే స్క్రిప్ట్ను చదివి వెళ్ళిపోయే వ్యక్తి, సంతకాలు పెట్టడానికే గవర్నర్ అనేది అనేటట్లు గవర్నర్ ప్రసంగాలు ఉండకూడదు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ప్రసంగం ఉండాలి. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేసి వాళ్ళు బయట రావడం జరిగింది. గవర్నర్ ప్రసంగం అంతా ఎన్టీఆర్ భవన్ నుండి వచ్చిన స్క్రిప్ట్ అని వాళ్ళు ఒక్క మాటతో కొట్టితోసేశారు. మరి ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ గారు ఆలోచించుకోవాలి దీనిపైన. రాష్ట్ర ప్రజలందరూ కూడా గవర్నర్ ప్రసంగంపై మన విశ్లేషణలో చెప్పినట్లుగా గవర్నర్ వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడాలా, లేకపోతే అధికార పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ను చదవాలా? రెండిట్లో ఏది కరెక్టో మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.